నువ్వే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉన్నారుగా. మనిషి పోయి 2 రోజులు అవ్వలేదు, అప్పుడే పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నారు. గొప్ప మనుషులు, గొప్ప బంధాలు, గొప్ప అనుబంధాలు. భలే ఉన్నారే, ఉండాల్సిన వాళ్లే. కళ్ళతో చూసి ఎప్పుడూ ఒక అభిప్రాయానికి రాకూడదు మేడం. మనసులోని బాధని చూసి అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడాలి. మా అక్క మాట్లాడిన సందర్భం తప్పు కావచ్చు, కానీ పీటల దాకా వచ్చిన పెళ్ళాగిపోతే ఒక ఆడపిల్లకి ఎంత నరకంగా ఉంటుందో సాటి ఆడదానిగా ఒక అమ్మలా తన స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, గొప్ప కుటుంబం, గొప్ప బంధాలని. నిజంగా మాది గొప్ప కుటుంబమే, మావి గొప్ప అనుబంధాలే. బుద్ధుందా నీకు? శారదా, అదేమైనా చిన్న పిల్ల అనుకున్నావే చెయ్యెత్తడానికి? దీనికి వయసు మాత్రమే పెరిగింది, కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనే బుద్ధి జ్ఞానం మాత్రం తిరిగి చావలేదు. బాధలో ఉన్న మనల్ని పరామర్శించడానికి వచ్చారు వాళ్ళు. పైగా సింహాద్రి అనే వాళ్ళ చెల్లెలు భువన కూడా ఇక్కడే ఉంది. ఆవిడ ముందు సింహాద్రి అన్నయ్యతో పెళ్లి విషయాలు మాట్లాడకూడదనే బుద్ధుందా దీనికి? అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా? నోరు మోయ్. నోట్లోంచి మాట వచ్చిందంటే చెంపలు వాయించేస్తా. చూడండి ఇది ఎలా మాట్లాడుతుందో. చేసింది బుద్ధి తక్కువ పని, పైగా తప్పే ఉందంట. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నువ్వు పెళ్లి గురించి అడిగితే చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? తండ్రి పోయి 2 రోజులు కూడా కాలేదు, తండ్రి పోయాడనే బాధ కూడా లేకుండా చేయమని అడుగుతుంది సిగ్గు లేకుండా అని అంటారే. తండ్రి పోయినా పర్వాలేదు, కానీ ఈ అమ్మాయికి మాత్రం పెళ్లి కావాల్సి వచ్చిందా అని అపార్థం చేసుకుంటారు. కన్నం తింటున్నప్పుడు తెలిసావదే నీకు? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నేను నక్కది సంబంధం చూసి పెళ్లి చేయమని అడగట్లేదు. నేను మాట్లాడింది తప్పు అనటానికి, నా ఆలోచనలని తప్పు పట్టడానికి. ఆల్రెడీ కుదిరిన పెళ్లి. ఒకవేళ నాన్నుండుంటే ఈ పాటికి నా పెళ్లి జరుగుండేది కదా. మరి ఆ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంలోనూ ఆ పెళ్లి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి కనుక్కోవడంలోనూ తప్పే ఉంది చెప్పు. నోరు ముయ్యవే. మీ నాన్న పోయిన బాధ తాలూకా కంట తడి కూడా ఇంకా ఆరలేదే, నీకు అప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా? అమ్మా, నాన్న పోయినందుకు నాకు ఎంత బాధగా ఉందో, ఏటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయినందుకు నాకు అంతే బాధగా ఉందమ్మా. సేపు నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నానని, నాకు పెళ్లి పిచ్చి పట్టిందని మాట్లాడుతున్నారే తప్ప, కొన్ని క్షణాల్లో పెళ్లి జరగబోతుండగా పెళ్లి ఆగిపోతే ఒక ఆడపిల్ల మనసులో ఎంత నరకం ఉంటుందో అది మీరు ఆలోచించట్లేదు. అందరూ నన్ను నష్టజాతకురాలని ముద్ర వేస్తారు, అది మీకు తెలియట్లేదా? తర్వాత మన ఇంట్లో ఏం ఆగిపోయిందని నా పెళ్లి ఆగిపోవటానికి మనం తింటున్నా బతుకుతున్నా కదా, నా మాత్రం ఎందుకు ఆగిపోవాలి? ఆపవే ఇంకా. ప్రతిదానికి కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. లేదు, నోరు మూసుకొనుండు. నేను మాట్లాడేంత వరకు మరోసారి నువ్వు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దా. చూడండి, నా నోరు నొక్కేసి ఆ టైలర్తో నా పెళ్లి చేద్దామని అనుకుంటున్నారేమో. నాన్న చూసిన అమెరికా సంబంధమే చెయ్యాలి, లేదనంటే నా చావు చూస్తారు. అమ్మా, నువ్వేం కంగారు పడకు, అక్కతో నేను మాట్లాడతాను. దీని వల్లే, దీని పెళ్లి వల్లే ఆయన పోయాడని ఇప్పటికి ఆ శాంతి నోటుకొచ్చినట్టు మాట్లాడింది, నిందలు వేసి వెళ్ళింది. దీని మొండితనంతో ఏం చేస్తుందో, మళ్ళీ ఈ ఇల్లు ఏం కోల్పోవలసి వస్తుందో నని నాకు భయంగా ఉంది. చూసుకోవాలి. ఈ అమ్మాయి అంటే మీకు ప్రాణం అంటున్నారు, బంగారం ఎలాగో పెడతారు, ఇది కూడా ఘనంగానే చేస్తారు. దాంతో పాటే మీరు ఈ మధ్య కొత్తగా కొన్న తోట, ఆ తోట నా కూతురు బంగారు భవిష్యత్తు నా పెద్దదేం కాదు. మీరు అడిగింది ఒకటాన్ని నాకు ఏ అభ్యంతరం లేదు. స్వామి, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన మాకు ఎలా ఉంటాయో రుచి చూపించావు.
మాకు మా నాన్నని దూరం చేసిన మాకు అండగా నువ్వు అనే ధైర్యమే నన్ను నిలబడేలా చేస్తుంది. తెలియక ఏదైనా తప్పు చేసుంటే మన్నించి రాముల వారికి సముద్రం దాటడానికి ఎలా అయితే సహాయపడ్డావో ఈ భక్తురాలికి సంసారాన్ని దాటడానికి చేయనివ్వు. చెక్కు చెదరకుండా నిలబడే చైతన్యాన్నివ్వు. ఏంటి గోదావరమ్మాయి, హనుమంతుల వారిని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నావు. ఏం వరాన్ని వేడుకున్నావు ఏంటి? వరాన్ని వేడుకోలేదు, ధైర్యాన్ని కోరుకున్నాను. మా నాన్న మాకు అన్ని నేర్పించాడు సూర్య. నడవడం, నిలబడటం, నవ్వడం, నలుగురితో మంచిగా మాట్లాడడం అన్ని నేర్పించాడు. ఆయన లేరన్న నిజాన్ని ఎలా భరించాలో నేర్పలేదు. ఇంత బాధని ఎలా భరించాలో కూడా నేర్పలేదు. అందుకే ఈ సమస్యల్ని వెళ్ళగొట్టమని కాకుండా ఎదిరించి నిలదొక్కునే నిజాన్నివ్వమని వేడుకున్నాను. ఆంజనేయుడు బ్రహ్మచారే కానీ ప్రేమ విలువ బాగా తెలుసు. అందుకేనేమో నీకు అండగా ఉండమని నన్ను పంపాడు. సరే కానీ నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నాకు హెల్ప్ చేస్తావా సూర్య? యాక్చువల్లీ చెప్పాలంటే ఒకటి కాదు, 2 హెల్ప్లు కావాలి. హెల్ప్ కాదు, నా ప్రాణం అడుగు, ఇచ్చేస్తాను. సూర్య, ఇది చాలా సీరియస్ మ్యాటర్. సారీ చెప్పు, నేనేం చేయాలి? మా నాన్న ఉన్నంత కాలం మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు నేను ఉద్యోగం చేయటం తప్పేలా లేదు. నాకేదైనా మంచి ఉద్యోగం ఉంటే చూసి పెడతావా? అది పిజ్జా తిన్నంత ఈజీ. ఆ విషయం నాకు వదిలే. నెక్స్ట్ హెల్ప్ ఏంటి? మా అక్కకి తను కోరుకున్న వాడితో పెళ్లి జరగాలనేది మా నాన్న చివరి కోరిక. నీకు తెలుసు కదా, మా అక్క మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ అరవింద్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలి. జరిపించేద్దాం జానం, జరిపించేద్దాం. అది అంత ఈజీ కాదు సూర్య. నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఈ పెళ్లి విషయంలో కాస్త అయిష్టంగా ఉన్నారు. జాను, when Surya is here, why fear? అరవింద్ నా బ్లడ్ ఫ్రెండ్. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. సరే పద. అమ్మా, ఇంకెంతసేపు అలా చూస్తావు? ఏదో ఒకటి మాట్లాడు. నేను నీతో మాట్లాడి ప్రయోజనం లేదురా. నేను నీకెంత చెప్పినా ఊరి చివర ఉరిమినట్టే. ఇప్పుడు ఏమైందమ్మా? నీకేం చెప్పానురా? ఇక మీదట ఆ కుటుంబానికి మనకి ఏ సంబంధం ఉండకూడదని చెప్పాను కదా. అసలు వింటున్నావా నా మాట? అమ్మా, ఎందుకలా పడ మీద కోపాన్ని కొండ మీద చూపిస్తావు? గతం గతహ అన్నారు పెదలు. ఆ కుటుంబం జోలికి వెళ్ళకూడదంటే సామెతలు చెప్తావేంట్రా? అమ్మా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనస్తత్వాలు ఎలా మారినా ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని నేను మావయ్యకి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటాను, అంతే. ఒరే, నువ్వు మంచితనంతో సహాయం చేసినా అందులో కూడా తప్పు దొరుకుతుందేమోనని భూతద్దం పెట్టి వెతికి మనుషులురా వాళ్ళు. అయినా నువ్వు మాటిచ్చిన మనిషి మన మధ్య లేడు. ఇంకా ఆ మాటని పట్టుకుని వేలాడతావేంటి? ఆ కుటుంబంతో బంధు అనుబంధం ఉన్నా నా తమ్ముడు చావుతూనే సమాధైపోయాయి. ఆ అలకనంత అహంకారాన్ని నువ్వు కూడా చూసావు కదా. దాని తల పొగరడగాలంటే అదింతకు 10 కష్టాలు అనుభవించాలి. అమ్మా, నువ్వు శాపనార్థాలు పెట్టకు. దాస్తు దేవతలు కోపం నాకు అర్థమైంది. మన మావయ్య సంతర్పణ రోజు నిన్ను అవమానించిందనేగా. తను అలా మాట్లాడడానికి కారణం ఎవరమ్మా? నువ్వు కాదా? మనం ఏది ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది అంటారు. నువ్వు పండి సిరితే పండే వస్తుంది, బంతి సిరితే బంతే వస్తుంది. మా పెళ్లి అనేది పూర్తిగా తన సొంత నిర్ణయం. తను నాతో ఉండాలి, నాతో మాత్రమే ఉండాలనుకోవడం స్వార్థం. తను ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకోవడమేమ్మా ప్రేమ. నీకు నందు మీద ఉన్నది అలాంటి ప్రేమ. అది నీకు అర్థం కాదని నాకు తెలుసు. కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. శ్రీ గోదావరమ్మాయి, పెళ్లి కొడుకు మనకి చిదిరి దోస్త్. మనం ఎంత చెప్తే అంతే వాడికి.
మనం వాడికి ఏదైనా ఆర్డర్ వేస్తే ఓకే మావా నువ్వు చెప్పినట్టే చేస్తాను మావా అని తల ఊపడం తప్ప నో మామా కుదరదు మావా అని చెప్పేంత సీను ధైర్యం లేవు వాడికి. బిల్డప్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లేదా? ఇప్పుడు నేను వాడితో మాట్లాడిన తర్వాత చాలా తక్కువ అని ఫీల్ అవుతావు. ఫాలో మీ. అబ్బా, అరవింద్, రే అరవింద్. ఇదిగే మామ, ఎలా ఉన్నావురా? సూపర్ రా మావా. హలో అరవింద్. హలో. నమస్తే మావయ్య. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. బాగున్నాం బాబా. బాగున్నాం. కూర్చో. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి. ఏమైనా ఊరు ప్రయాణమా? 10 రోజుల్లో వాడు యుఎస్ వెళ్ళాలి కదమ్మా. ప్రయాణానికి కావాల్సినవన్నీ ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నాడు. ఏంట్రా అది ఇండియా వచ్చింది పెళ్లి కోసం, మరి పెళ్లి చేసుకోకుండా యుఎస్ ఏంటి? అది కాదు మావయ్య, మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరిస్తారని, పెళ్లి గురించి మాట్లాడతారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి నేనే మాట్లాడటం కోసం వచ్చాను. మరి సడన్ గా ఈ యుఎస్ ప్రోగ్రామ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ ఇంటికి వచ్చి పరామర్శించి మాట్లాడదామని అనుకున్నామమ్మా. కానీ మీరు అసలకే మీ నాన్నను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరగదని చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం భావ్యం కాదు కదా. పెళ్లి జరగదు అని మీరెందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ పెళ్లి పెట్టుకోగానే మా నాన్నగారు పోయారని మీరేమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? చచ్చా, అదేం లేదమ్మా. దేవుడు మీ నాన్నకి అంతవరకు ఆయుష్ రాశాడు అనుకుంటాం. మరి మా నాన్నగారు లేరు కాబట్టి మేం పెళ్లి జరిపించలేము అనుకుంటున్నారా? మీరు అస్సలు అలా అనుకోకండి. మేమందరం ఉన్నాం, గ్రాండ్ గా పెళ్లి జరిపించేస్తాం. మీరందరూ ఉన్నారు, కానీ తోట లేదుగా. మా నాన్నగారు పోయారు కాబట్టి మేము మీకు తోట ఇవ్వమని మీరు అనుకుంటున్నారా? అలా కలలో కూడా అనుకోకండి. మా నాన్నగారు మీకు ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి రోజు తోట డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం. ఇక మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. సరేనా మావయ్య? తోట డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? మా నాన్న ప్రాణ స్నేహితుడు సింహాద్రి అంకుల్ దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సింహాద్రి అంకుల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకొచ్చి ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా. అయ్యో, సింహాద్రి అంకుల్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ విషయం గురించి మీరు అసలు టెన్షన్ పడకండి. తోట ప్రాబ్లంలో ఉందని స్వయంగా సింహాద్రి గారే మాకు చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తోట ప్రాబ్లంలో ఉందని సింహాద్రి అంకుల్ చెప్పడం ఏంటి? అవును, తోట ప్రాబ్లంలో ఉందని సింహాద్రి చెప్పాడు కాబట్టి ఈ తోట సమస్య ఇప్పుడప్పుడే తెగదని అర్థమైంది. అందుకే మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడలేక అలాగే మా వాడిని అమెరికా పంపించాలని నిర్ణయించుకున్నాం. ఏయ్, ఏం జరుగుతుందో నీకైనా అర్థం అవుతుందా అసలు? నువ్వు అలకనందుకు పెళ్లి ఫిక్స్ అయింది. వాళ్ళ నాన్నగారు పోవడం వల్ల పెళ్లి ఆగిపోయింది. మామూలుగా అయితే వాళ్ళ బాధని పరిస్థితిని అర్థం చేసుకొని మీరే ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి గురించి మాట్లాడాలి, పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి. అని తోట ప్రాబ్లంలో ఉందని ఆలోచించి పెళ్లి వద్దనుకుంటారా? ఏమైనా ధర్మమా? అసలు ఇదేమైనా పద్ధతా? మీరే చెప్పండి. అతనంతా నీకు నచ్చబట్టే కదా పెళ్లికి ఒప్పుకుంది. మరి ఇప్పుడు నీ కాబోయే భార్య కుటుంబం అంత పెద్ద బాధలో ఉంటే కనీసం నువ్వు వచ్చి పలకరించావేంట్రా? చూడు, నాకు ఆ తోట విషయం ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి జరిపించేద్దాం. అలాగే చూస్తావేంట్రా? ఏదైతే చెప్పానో నీ నిర్ణయం కూడా అదేనని మీ నాన్నతో చెప్పు. విషయంలో మా నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం. మా నాన్న మాటే నా మాట. నేను నీ ఫ్రెండ్ని రా. నేనెంత చెప్తే నీకంతా అని నేను నీకేదైనా చెప్తే
నో చెప్పకుండా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, మరి ఇప్పుడేంట్రా ఇలా అంటున్నావు? మామ సూర్య, నువ్వేం చెప్పినా నేను వింటాను. కానీ నా లైఫ్కి సంబంధించిన విషయం మాత్రం మా నాన్న మాటే వింటాను. మిత్రద్రోహి, నేను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చూడు బాబు, అంతగా సిగ్గనిపిస్తే చెప్పుకోకు. అలాగే ఇలాంటి ముఖ్యమైన కుటుంబాల విషయాల్లో తలదూర్చుకో. అది అస్సలు పద్ధతి కాదు. ఆ, అది కాదు అంకుల్, అసలే వాళ్ళు పాపం బాధలో ఉన్నారు. ఉండు సూర్య. జానికి మన శత్రువు కష్టంలో ఉన్నా కూడా మనం కంట తడి పెట్టుకుంటాం. కానీ మీతో సంబంధం కలుపుకోవలసిన మనిషి ప్రాణం పోయినా సరే నీలో సానుభూతి కనిపించట్లేదు. మనుషుల కంటే తోట మాత్రమే ముఖ్యం. కానీ మాకు మాత్రం మా అక్క కంట తడి పెట్టుకోకుండా ఉండటమే ఇంపార్టెంట్. అందుకే మీ అబ్బాయి అమెరికా వెళ్ళడానికి ఎలాగో 10 రోజులు టైం ఉంది అంటున్నారు కదా. ఆలోగా ఆ తోట డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను. మీ అబ్బాయితో మా అక్క పెళ్లి జరిపిస్తాను. తోట నాది. దాన్ని ఎప్పుడు అమ్మాలి, ఎలా అమ్మాలనే విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎవరి తోట ఎవరు అమ్ముతారు అంకుల్? జాను, ఎంతసేపు అయింది వచ్చి? లోపలికి రా, వెళ్దాం. నేను మర్యాదలు పుచ్చుకోవడానికి రాలేదంటూ అంకుల్తో అన్ని విషయాలు తేల్చుకుందామని వచ్చాను.